వన్ డిఎస్ సంబంధించి ప్రక్రియలో భాగంగా మరి గత 3 రోజుల క్రితం రిజల్ట్ రావడం, వెరిఫికేషన్ ప్రక్రియ కూడా నిన్న నుండి అంటే 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విషయం అందరికి తెలిసిందే. వాస్తవానికి 1వ తేదీనే ప్రారంభిస్తామన్నారు. కానీ వాళ్ళు హడావిడిగా ప్రారంభించడం, ఖచ్చితంగా అభ్యర్థులు కూడా 2, 3 రోజుల తర్వాతనే ప్రారంభించాలని డిమాండ్ చేయడంతో, అలాగే విద్యాశాఖ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారు మళ్ళీ 2వ తేదీ సాయంత్రం నుంచి కొన్ని జిల్లాల్లో, అలాగే ఈరోజు 3వ తేదీ నుంచి చాలా జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మరి డిఎస్సి ఫలితాల్లో జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితా ప్రకారం చాలామంది అభ్యర్థులు ఇప్పటికే తెలుసుకున్నారు. అంటే దాదాపు 80% మంది అభ్యర్థులు తమ ర్యాంకులకు సంబంధించి తాము ఏ పొజిషన్లో ఉన్నామో ఇప్పుడు తెలుసుకున్నారు. మరి డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అందరికీ కూడా మన శుభాకాంక్షలు. ఖచ్చితంగా డిఎస్సి మరి జాబ్స్ ఎవరైతే అంటే చాలా వెనుకంజలో ఉంటారో, లేదంటే బార్డర్లో ఉంటారో, మరి డిఎస్సి జాబ్స్ పొందలేకపోయిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఎందుకంటే ప్రతి డిఎస్సిలో కూడా కొందరు జాబ్స్ రావడం, కొందరికి మిగిలిపోవడం కూడా ఖచ్చితంగా, అంటే జాబ్స్ రాకపోవడం ఉంటుంది. ఖచ్చితంగా ఆ అభ్యర్థులు కూడా ఎలాంటి బాధపడకుండా ఖచ్చితంగా, ఎందుకంటే రాబోయే డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి, మరి ఒక డిఎస్సి మిస్ అయితే మరొక డిఎస్సికి చాలా సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే, 6 నెలల లోపే డిఎస్సి ఉంటే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఒక డిఎస్సి మిస్ అయ్యి చాలా ప్రిపేర్ అయ్యి 1 మార్కులో, హాఫ్ మార్కులో, 2 మార్కులో, 3 మార్కులో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళకు వెంటనే డిఎస్సి వేస్తే సత్ఫలితం ఉంటుంది. అదే ప్రిపరేషన్ ఉండడం కావచ్చు, చాలా సంవత్సరాలు వెయిట్ చేయకుండా వెంటనే డిఎస్సి పడితే అభ్యర్థులకు కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఖచ్చితంగా వారు ఇచ్చిన క్యాలెండర్ ఇయర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అలాగే పోస్టుల సంఖ్యలు కూడా గతంలో కంటే ప్రమోషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అన్ని పోస్టులు కలిపి కూడా డిఎస్సి వేస్తే అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దిశ కూడా ఖచ్చితంగా అందరం కూడా ప్రభుత్వంపై, అలాగే విద్యాశాఖ అధికారులపై ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొని వస్తాం. ఇక మరొక ముఖ్య విషయం, మరి ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియలో చాలా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులకు సరైన అవగాహన, అంటే ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్లో ఉన్న వారికి సరైన అవగాహన ఇవ్వకుండా హడావిడిగా చేయడం వల్ల కొన్ని లోపాలైతే చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. మనం మొన్న నుండి కూడా చాలామంది అభ్యర్థులు వేల సంఖ్యలో కాల్ చేస్తున్నారు. కొంతమంది మనం రిప్లై కూడా ఇచ్చాం, కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాం. ఎందుకంటే చాలామంది అనేక సంఖ్యలో, వేల సంఖ్యలో మెసేజ్లు కావచ్చు, కాల్స్ కావచ్చు, అనేక మందితో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరి గత 2-3 రోజులుగా చాలామంది రకరకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మరి నిన్న నుంచి ఒక వార్త సర్క్యులర్ అవుతుంది. మరి ఎస్జిటి పోస్ట్ సంబంధించి మరి మొదట బీడీఎస్సీ, తర్వాత డిడిఎస్సీ ఎలిజిబుల్ కాదని ఒక వార్తనైతే సర్క్యులర్ కావడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అలాంటి వార్తలు ఏం లేదు, అంత ఫేక్ అది. ఎందుకంటే ఒక జిల్లాలో మాత్రం, ఒక నల్గొండ జిల్లాలో అలాంటి ఇష్యూ జరిగింది. అది ఈరోజు క్లియర్ అయిపోయింది. కమిషనర్ రావు కూడా నిన్న సాయంత్రం మేము వారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని ఉపాధి సంఘాలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ కేవలం లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కావచ్చు, హిందీ పండిట్కి సంబంధించి మాత్రమే వాస్తవానికి డిగ్రీ తర్వాత ఆ కోర్సులు చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ కొంతమంది అభ్యర్థులు ఆ కోర్సులు చేసిన తర్వాత డిగ్రీ చేశారు. గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తే కొంతమంది అధికారులు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి దాన్ని డెప్త్గా అర్థం చేసుకొని ఈ ప్రొఫెషనల్ కోర్సు సంబంధించి కావచ్చు, టీచింగ్ కోర్సు సంబంధించి బీఈడీ తర్వాత డిఈడీ చేయొద్దనే ఉద్దేశంతో, అంటే అలా ఉండాలనుకుని వాళ్ళు అక్కడ ఆపారు. వాస్తవానికి అది కానే కాదు. అక్కడ బీఈడీ, డిఈడీ, ఎస్జిటి స్కూల్ అసలు అక్కడ మెన్షన్ చేయలేదు. లోయర్ హయ్యర్ అనే సంబంధించింది కేవలం ఆ పండిట్ కోర్సుకు సంబంధించి మాత్రమే. సో మన అభ్యర్థులందరూ గమనించాలి. ఎవరైనా అట్లా అబ్జెక్షన్ చేస్తే ఖచ్చితంగా చూపెట్టమనండి. ఆ జీవో ప్రకారం ఎక్కడ కూడా అక్కడ మెన్షన్ చేయలేదు డిఈడీ, బీఈడీ అని. సో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈరోజు కూడా ఎక్కడ కూడా అలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఇక మరొక ముఖ్య విషయం, కొన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల మీద కూడా వాస్తవానికి నోటిఫికేషన్లో కావచ్చు, అలాగే చెక్ లిస్ట్లో కావచ్చు, ప్రొసీడింగ్స్లో కావచ్చు, ఎక్కడ కూడా అప్లై అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్లికేషన్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే అడగాల్సి ఉంటుంది. కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇది వ్యాలిడిటీ లేదని, అలాగే కొత్త వారికి పాతదని, పాత వారికి కొత్తదేమని అట్లా అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విద్యాశాఖ వారు ఇచ్చిన చెక్ లిస్ట్లో ఎక్కడ కూడా అట్లా లేదు. ఖచ్చితంగా అప్లై చేసినప్పుడు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉంటుందో అది మాత్రమే అడగాల్సి ఉంటుంది. ఇక చాలామంది మరి రకరకాల డౌట్లు కూడా అడుగుతున్నారు. రోస్టర్ సంబంధించి కావచ్చు, అలాగే స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఎక్సర్వీస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ అంశాలు ఒకసారి చూద్దాం. అలాగే ఎక్సర్వీస్కి సంబంధించి వారు ఒక జీవో ఇచ్చారు. మనం ఇచ్చిన ప్రొసీడింగ్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరైతే అభ్యర్థులు లేకుండా ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలోకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. మరి 1:3 ఉందంటే 1:3 మాత్రం అలా చేయలేదు. 1:3లో ఎక్సర్వీస్ పోస్టులు యాడ్ చేయలేదు. మరి ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం, అంటే జీవో ప్రకారం ఖచ్చితంగా పోస్టులు అభ్యర్థులు లేకుంటే అవన్నీ ఓపెన్లో యాడ్ కావాలి. ఓపెన్లో యాడ్ అయితే ఖచ్చితంగా బార్డర్ ఉన్న వారికి
ఓపెన్ కాంపిటీషన్‌లో కావచ్చు, ప్రతి రిజిస్ట్రేషన్‌లో ర్యాంకులు కొంచెం ముందు జరుగుతాయి కాబట్టి, ప్రతి జిల్లాలో కూడా 1 నుంచి మొదలుపెడితే 6, 7, 4, 5 పోస్టులు కూడా ఉన్నాయి ఎక్స్ సర్వీస్‌మెన్. అవి ఓపెన్‌లో ఆడేస్తే ఖచ్చితంగా లాభం జరుగుతుంది. మరి అవి ఓపెన్‌లో కూడా ఖచ్చితంగా ఆడేయాల్సి ఉంటుంది. అది కమిషనర్ గారు ఒకసారి ఉన్నాయంటున్నారు, ఒకసారి లేదంటున్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి లేదంటున్నారు, ఒకసారి ఉన్న క్లారిటీ లేదు. ఆ జీవోలో మాత్రం స్పష్టంగా పేర్కొన్నారు యాడ్ చేస్తామని. ఇక స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3, ఫార్మ్ 4 సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఈరోజు కూడా చాలామంది అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అభ్యర్థులు విద్యాశాఖ కమిషనర్ దృష్టి కూడా రకరకాల అంశాలు తీసుకెళ్తే, ప్రస్తుతానికి మాత్రం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి జనరల్ ర్యాంక్‌లో మెన్షన్ చేయలేదు. కానీ మరి ఇచ్చిన 1:3లో మాత్రం మళ్ళీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మెన్షన్ చేశారు. అదొకటి. ఇక మరి చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వెరిఫికేషన్ దగ్గర ఉన్న కొందరు టీచర్స్ కావచ్చు, అంటే కొందరు అధికారులు కావచ్చు, కొంచెం అవగాహన అంటే వారు మరి ఏమనుకుంటారు, గత డీఎస్సీ లాగా అనుకున్నారో, వెనకటి డీఎస్సీ లాగో అలా కాకుండా వాళ్ళు ఇప్పుడు ఓపెన్ పోస్ట్‌లో ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్‌కెళ్తుందని అక్కడ తప్పుడు వార్తలు ఇస్తున్నారు. ఆ రోస్టర్ సంబంధం ప్రస్తుతం ఉన్న నియామకాలకు సంబంధం లేదు. రోస్టర్ అనేది అది వెబ్ ఆప్షన్ ప్రకారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మన నోటిఫికేషన్‌లో ఉన్న రోస్టర్ అంటే నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు సంబంధించి కావచ్చు, కేవలం అక్కడ ఉన్న ర్యాంక్ ప్రకారం మాత్రమే మనకు జాబ్స్ ఇస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది కేవలం స్కూల్ కేటాయింపులో మాత్రమే ఉంటుంది. గతంలో టీఎస్పీఎస్సీ కూడా ఖచ్చితంగా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది రోస్టర్ కమ్ మెరిట్ అని కేవలం మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు. అది వెబ్ ఆప్షన్ సంబంధం లేదు. కేవలం ఇది సెలక్షన్ జాబితాలో మాత్రం ఉపయోగపడుతుంది. సో, అభ్యర్థులు గమనించాలి. మన మార్కుల ప్రకారం మాత్రమే జాబ్స్ ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం, మార్కుల ప్రకారం. అంతేగాని ఆ రోస్టర్ తీసుకొచ్చి అంటే అక్కడ ఓసీ అందులో ఉన్న ఓసీ ఉమెన్ అని గాని, బీసీ ఉమెన్ గాని, ఎస్సీ ఉమెన్ అని గాని, ఎస్సీ జనరల్ గాని, ఎస్టీ అని గాని అట్లా ఉండదు. సంబంధం లేదు. మార్కుల ప్రకారం మాత్రమే మనకు పోస్టింగ్ అంటే మన 1:1 జాబితా ఉంటుంది. సో, అభ్యర్థులు అనవసరంగా అనేక రకమైన వార్తలు చూస్తూ, వీడియోలు చూస్తూ అనవసరంగా ఆందోళన చెందకండి. ఇక మరొక ముఖ్య విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ డీఈడీ సంబంధించి కేవలం అది అపోహ మాత్రమే. ఎక్కడ కూడా అక్కడ అబ్జెక్షన్ చేయలేదు. ఏ జిల్లాలో కూడా చేయలేదు. కేవలం నల్గొండ జిల్లా మాత్రం చేశారు. సో, అభ్యర్థులందరూ ప్రశాంతంగా ఉండండి. కొందరు కావాల్సి కూడా అవగాహన లేక ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. అది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. అభ్యర్థులందరూ ఏం ఆందోళన అవసరం లేదు. ఖచ్చితంగా హెచ్‌జిటి పోస్టులకు అర్హులను బట్టి కావచ్చు, బీఈడీ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, డీఈడీ తర్వాత బీఈడీ చేసినా, తర్వాత డీఈడీ చేసినా సంబంధం లేదు. మొదట బీఈడీ చేసిన తర్వాత డీఈడీ చేసినా ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. కేవలం నల్గొండలో మాత్రం చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక మరొక ముఖ్య విషయం మరి స్పోర్ట్స్ సంబంధించి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. స్పోర్ట్స్ సంబంధించి కోర్టులో ప్రజెంట్ కేసు పెండింగ్‌లో ఉంది. ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ కొందరు అభ్యర్థులను పిలిచారు. మరి నవంబర్ 21న జరిగే సంబంధించి తుది తీర్పు లోబడి మాత్రం నియామకాలు ఇవ్వాలని చెప్పారు. మరి రాబోయే 1:1 లోపు ఇస్తారా అంటే మరి స్పోర్ట్స్ సంబంధించి మాత్రం పక్కన పెట్టే అంశాలున్నాయి. ఇక మరొక కీలక విషయం అంటే స్పోర్ట్స్ సంబంధించి మరి ఇప్పుడు 1:1లో వాళ్ళని సెలెక్ట్ చేస్తారా? లేదంటే కోర్ట్ సంబంధించి ఆగుతారా అని మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే రాబోయే 3.5 రోజుల్లో సీఎం గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 1:1 ప్రక్రియ మొత్తం అంటే 1:3 పూర్తి చేసి 1:1 జాబితా వెల్లడించి 9వ తేదీ లోపు నియామక ప్రక్రియ అంటే 9వ తేదీ రోజు ఖచ్చితంగా సభలో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పడం జరిగింది. సో, ఇది ఇక మరి ముఖ్య విషయం రకరకాల సర్టిఫికేట్ల విషయం కూడా అధికారులు కొంచెం అభ్యర్థులను గందరగోళపరుస్తున్నారు. దయచేసి కేవలం డీఎస్సీ అప్లికేషన్‌లో పేర్కొన్న అంశాలు మాత్రమే మీరు అడగండి. అనవసరంగా మీరు కంగారు పడే అభ్యర్థులు మాత్రం ఎలాంటి కంగారు పెట్టకండి అని మేము ఖచ్చితంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులందరూ రాబోయే 2 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించి అభ్యర్థులు ఏవైతే నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్లు ఇచ్చారో వాటిని మాత్రం చూడాలని మేము అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మరి ఏమైనా అంశాలు ఉంటే ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్ళండి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. చిన్న లోపాలు అవసరం ఉంటే కూడా మీరు అనవసరంగా కంగారు పడకండి. 1వ తరగతి లేదని, 2వ తరగతి సర్టిఫికేట్ లేవని అది లేకున్నప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఓ నుంచి స్థానికంగా తీసుకొస్తే సరిపోతుంది. ఇక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి మీకు ఇబ్బంది కూడా ఉండదు. సో, మొత్తానికి జాబ్స్ వచ్చిన వారికి మరొకసారి అభినందనలు. చాలామందికి కూడా జాబ్స్ రాలేదు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఆ పోస్టులు బట్టి గతంలో చెప్పుకున్నాం. కట్ ఆఫ్ అనేది ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో తక్కువ ఉంటుంది. కేటగిరీ బట్టి కూడా ఉంటుంది. అది ఏ డీఎస్ అయినా కామన్. ఎందుకంటే అన్ని జిల్లాల్లో సమానమైన పోస్టులు ఏ డీఎస్‌లో ఉండవు. కొన్ని జిల్లాలో ఒకసారి ఎక్కువగానే గత 3 డీఎస్‌లో కొన్ని జిల్లాలో అసలు పోస్టులు లేవు. కానీ ప్రస్తుతం ఉన్న డీఎస్‌లో మరికొన్ని జిల్లాలో పోస్టులు ఉన్నాయి. మరికొన్ని జిల్లాలో పోస్టులు లేవు. సో, ప్రభుత్వం రాబోయే డీఎస్‌లను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అన్ని జిల్లాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ అంటే అక్కడ పోస్టుల పరిగణన తీసుకొని మరి అభ్యర్థులను కూడా ఒకసారి పరిగణన తీసుకుంటే అటు ప్రభుత్వానికి కావచ్చు ఉపయోగపడుతుంది. ఇటు అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే డీఎస్‌లో హెచ్‌డీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీఈటీ, లాంగ్ ఎక్కువ సంఖ్యలో భర్తీ చేస్తే అభ్యర్థులకు చాలా వెసులుబాటు ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.